తెలంగాణ మొత్తంలో సీనియర్ లీడర్ ఎవలంటే కేసీఆర్ సారే. 2 మాటల 10 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేసిండు. దీనికి ముందు ఎంపీ, డిప్యూటీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే నడుమిట్ల ఎన్నో. ఆటెంక పెద్దలు జానారెడ్డి సారు షానేండ్లు మంత్రి పదవులు చేసి రికార్డు కొట్టేసిండు కానీ ఇప్పుడు రాజకీయంలో లేడు. ఇంకా కొందరు సీనియర్లు ఉన్న కేసీఆర్ సారే. గంత అనుభవం ఉన్న సారు గిట్ల చేస్తే ఎట్లనబ్బా? ఇదెక్కడి కథరో తెలంగాణలో ఉల్టా రాజకీయం నడసబట్టే ఏహే అసెంబ్లీ అనగానే సర్కార్ పరారయ్యింది. పబ్లిక్ తిప్పల మీద చర్చ ఏనిస్తలేదు. సమాధానం చెప్పలే కాదు అప్పించుకుంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టుర్రి మీ సంగతి చూస్తామని ఇన్నేళ్లు ప్రతిపక్షాలు సవాల్ చేస్తుండే. కానీ ఇప్పుడు దమ్ముంటే అసెంబ్లీకి రండి, పబ్లిక్ తిప్పల మీద చర్చ చేద్దాము, మీ సలహాలు కూడా తీసుకుంటామని సర్కారు సవాళ్ళ మీద సవాల్ చేసే కాలం వచ్చే. లేలే అప్పట్లో మేము మైకులు కట్ చేసినట్టు రన్నింగ్ కామెంటరీ చేసినట్టు ఈలిగిన అట్లనే చేస్తారేమోనని మనోళ్ళకి పెద్ద డౌట్. మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలో టైం పాస్ చేస్తా అంటే చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. రైతులకు ఎవరెక్కువ పాయిదా చేసిండ్రో మాట్లాడటానికి సభకు రావాలని సీఎం సార్ పిలిస్తే మా బాబు బాయికాడికెళ్ళి రాడు, కావాలంటే నేను వస్తా, అది కూడా అసెంబ్లీకి కాదని ప్రెస్ క్లబ్ కు వచ్చిండు పైసలు కట్టి. కాళ్ళు గుంజంగా కారోళ్ళంతా గంటల కమానం నిలబడితే రామన్న పరాకతిగా ఊకోనే. ఈడ ఎవలంటే వాళ్ళు మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీ ఉన్నదే ఎమ్మెల్యేల కోసము. ఆడ మాట్లాడిన 11 రికార్డులకు ఎక్కుతుందాయే. వనక చిల్లర భాగవతం, రతనాల సీమ రాజకీయము, కాళేశ్వరం కథలు, అప్పుల తిప్పలు, సర్కార్ తప్పులు, డెవలప్మెంట్ పనుల మీద మాట్లాడే ఛాన్సెస్ పెట్టి మీ పార్టీ ఆఫీస్ లో మీరు మాట్లాడుకుంటే ఏం ఫైదా సాలరు? ఎవరు చెప్పింది నిజమో పబ్లిక్ కు తెలవాలంటే ఇద్దరు ఒక్కొక్కడికి వచ్చి చెప్పాలి కదా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం, నేను కూడా వస్తాను, తారీఖు నిర్ణయించండి. 24 గంటలైనా ఈ సవాలు కూడా జవాబు లేదు. 10 ఏళ్ళు సీఎం సీట్లుండి ప్రధాన ప్రతిపక్ష లీడర్ అయిన కేసీఆర్ సారు అటెండెన్స్ వేసుకోవడానికి 2-3 మాటలు వచ్చిండు గంతే. కానీ బరాబర్ నెల జీతం ఎత్తుతున్నాడు, సకల సౌలతులు తీసుకుంటున్నాడు. పోనీ ఎమ్మెల్యే చేసిన గజ్వేల్ నియోజకవర్గానికన్నా పోయిండా అంటే అటు సూపే బంగారం అయ్యింది. అంటే ఏంది సారు, ముఖ్యమంత్రి సీట్ ఉంటే తప్ప అసెంబ్లీకి రారు, చర్చలు చేయరు, పబ్లిక్ లో తిరగరా? ముద్దుగున్నది పోన్రీ.